అన్నమాట. అలాగే గురుగారు రాముడిని బేస్ చేసుకున్న రామాయణంతో తీసిన సినిమాలన్నీ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి, అందరూ చూస్తారు. అయితే ఇక్కడ వారణాసి సినిమాలో మహేష్ బాబు రాముడి రూపంలో కనిపిస్తారు అని కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి రాముడి రాజసం ఎలా ఉంటుంది, అది మహేష్ బాబుకి సూట్ అవుతుందా, మీరేం చెప్తారు? డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా డిసిప్లిన్ ఉన్నటువంటి యాక్టర్, మెగా హీరో. వాళ్ళ డాడ్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజుగా ఎంత బాగున్నారు ఆయన, బ్రహ్మాండంగా. ఎన్టీ రామారావుని తట్టుకోవడం మాటలు కాదు ఆ కాలంలో. ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ, ఆయనకి ఫీల్డ్లో ఎన్టీఆర్ని ఢీకొన్నటువంటి వాడు ఒక సూపర్ స్టార్ కృష్ణే. డేరింగ్ డాషింగ్ 300 ఆయన వద్దన్న సినిమా అల్లూరి సీతారాం తీసి లాస్ అయిపోయినా పర్వాలేదని చెప్పేసి. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమి, ఆ కృష్ణ గారికి చాలా మంచి మనిషి ఆయన, అందువల్ల ఆయనకి ఏమి ఎనిమిటీ లేదు. ఆయన బహిరంగంగా మన ఈ యొక్క ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూడా రామారావు గారికి, నాకు ఎన్టీఆర్ గారికి నేను ఇలా చేశాను, ఆయన వద్దంటే నేను చేశానని చెప్పి అపాలజీ కూడా చెప్పాడు. ఆయన అంత గొప్ప సంస్కార కుటుంబంలో పుట్టాడు కాబట్టి మహేష్ బాబుకి ఆయన ఫేస్ వాల్యూ చాక్లెట్ బాయ్ కాబట్టి రామచంద్రుడు కూడా చాక్లెట్ బాయ్, రాముడు కూడా. అందువలన ఖచ్చితంగా ఈ యొక్క అవతారంలో మహేష్ బాబు సూట్ అవుతాడు. అంతేకాదమ్మా, ఎన్టీఆర్కి ఉన్నటువంటి డిసిప్లిన్, సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న డిసిప్లిన్ కృష్ణ గారికి ఉంది, అదేవిధంగా మహేష్ బాబు కూడా ఉంది. అందువల్ల ఏ సభల్లో కానీ ఏ పార్టీల్లో కానీ మహేష్ బాబు కనబడతాడా? ఎవరినైనా క్రిటిసైజ్ చేసినట్టు కనబడతాడా? ఎన్నడూ కనబడ్డు. అండ్ హీఈస్ అ వెరీ డీసెంట్ అండ్ క్లియర్ కట్ ఐడియాలజీ ఉన్నది. అందుకే నమ్రత లవ్ చేసుకుంది. అందుకని రామచంద్ర ప్రభు యొక్క ఆ ఫేస్ కట్టు, ఆ ధ్యాన శ్లోకం చెప్పాను కదా, ధ్యాయేత్ ఆజానుబాహుం. ఆజానుబాహుడా కదా పుట్టాడా మనవాడు? రాముడు ఆజానుబాహుడు. మహేష్ బాబు మోకాళ్ళని టెస్ట్ చేసుకోమనండి మన నెటిజన్స్ అందరినీ, కాళ్ళకి టచ్ అయి ఉంటాయి. అరవింద దళాయ తాక్షం. ఆయన యొక్క కళ్ళు, మహేష్ బాబు కళ్ళు, రాముడు కళ్ళు ఇద్దరు కూడా కలవ పువ్వుల్లాగా ఉంటాయి. మళ్ళీ ఎలా చెప్పాడు? అరవింద దళాయతాక్షం రామం ధ్యాయేదాజానుబాహుం అరవింద దళాయతాక్షం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం. ధనుస్సు పట్టుకొని ఉంటాడు. అండ్ వెపన్ ఆయన పట్టుకున్నది ఏది కూడా చూడు, అక్కడ సినిమాలో మనకి అతడు సినిమాలో కానీ, బిజినెస్ మ్యాన్ సినిమాలో కానీ ఏది మనం తీసుకున్నప్పుడు అతను ఒక వెపన్ 100 మంది వెనకాలంటే ఒక్కసారి ఊహించు అంటాడు, ఫాలో అవుతుంటే పిస్టల్ పట్టుకొని ఆయుధం. అది నిజంగానే సీన్ పిక్చరైజ్ చేసి బ్రహ్మాండం చూపించారు. అలా నవకమల మిలల్లోచనం నీరదాభం. ఆయన కళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి మహేష్ బాబు, ఎందుకంటే నో టెన్షన్ ఆయనకి, నో బ్యాడ్ హ్యాబిట్స్ ఆయనకి. సో రామచంద్ర ప్రభు లాగా కళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అప్పుడే వికసించినటువంటి ఫ్రెష్ తామర పుష్పాల్లా ఉంటాయి మహేష్ బాబు కళ్ళు. రాముడు కూడా అంతే. అందువలన అంత ప్రసన్నం ఆయన ముఖం ఎప్పుడు కూడా. రాముడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అందువలన ఆయన ఎప్పుడు కబ్జాలు చేయడం ఎప్పుడన్నా మహేష్ బాబు చరిత్రలో మనకి ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినాయా? వేరే వేరే హీరోలకు వచ్చినాయేమో కానీ ఇతను ఎక్కడైనా అన్యాయం చేశాడని కానీ సూపర్ స్టార్ కృష్ణకే లేవు. అటువంటి మహేష్ బాబు గారికి ఎందుకు ఉంటాయి? కాబట్టి 100% రాముడు వాళ్ళ బ్రదర్స్ని, ఇప్పుడు నరేష్ గారిని ఎంతో ఇదిగా చూశాడు ఆయన మామూలు మహేష్ బాబు. ఎప్పుడు కూడా ద్వేషించలేదు. విజయ నిర్మల గారిని కూడా కన్న తల్లిలా చూశాడు. రాముడు ఆయన పరిపాలనలో ఎలాగైతే తల్లి మాట జవదాటలేదో, తండ్రి మాట జవదాటలేదో, భార్య ఏకపత్ని వ్రతుడై ఉన్నాడో. కమాన్, ఎనీ ఎలిగేషన్ ఆన్ మహేష్ బాబు విత్ ఎనీ హీరోయిన్? నో. అలా మిగతా వాళ్ళ మీద ఉండొచ్చు. అందువలన ఈ ఈజ్ వెరీ డీసెంట్ హీరో అండ్ ఎ వెరీ పవర్ఫుల్ యాక్టర్ అండ్ ఇన్వాల్వ్ అవుతాడు ఆ క్యారెక్టర్లో. మళ్ళీ నిజంగా రామచంద్ర ప్రభు రాముడిగా ఎన్టీఆర్ వేశారు, మళ్ళీ అంత పేరు మన మహేష్ బాబుకే వస్తుంది, ఇంకెవ్వరికి రాదు. ఎందువల్లంటే ఇన్వాల్వ్ అయి చేస్తాడు. అంతేకాదు రామారావు గారు కూడా రాముడు కృష్ణుడు పాత్రలు చేసినప్పుడు నేల మీద పడుకోవడం, వెజిటేరియన్ ఫుడ్ తినడం, ఇలాంటి హ్యాబిట్స్ చేశారు. సో ద సేమ్ ఎక్సర్సైజెస్ని, ఈ సేమ్ ప్రాక్టీసెస్ని మహేష్ బాబు ఇస్ అ వెరీ లర్న్డ్ స్కాలర్. ఆయన వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ డీసెంట్, చదువుకున్నవాడు కాబట్టి అర్థమైపోద్ది ఫేస్ కట్లో. అందుకని ఖచ్చితంగా 100కి 100. అందువలన ఎవరైనా పెళ్ళికొడుకు ఎవరైనా చూడాలంటే మహేష్ బాబు లాగా రావాలని అంటారు. అందువలన రాముడు చక్కగా, అంటే అదేనో అందంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడని కాదు, మేనర్స్ని బట్టి